పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో సేకరించిన పత్రాలను తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేర్చే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు చేపట్టిన ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అనుకోనటువంటి విధంగా అనూహ్య స్పందన రాష్ట్రమంతా కూడా వచ్చి కోటికి పైగా సంతకాలు చేసి మరి ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ సంతకాలు చేసి ఈ రోజు జిల్లా కేంద్రాల నుంచి 26 జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి ఈ సంతకాలన్నీ కూడా పంపించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ప్రధాన డిమాండ్స్ మేము అడుగుతుంది ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని 1 కోటి మంది సంతకాలకు పైగా 1 కోటి మంది గుండె చప్పుడులాగా వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతని అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తీసుకున్నటువంటి పక్షాన ప్రజలతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా మరీ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని రద్దు చేస్తాము. మళ్ళీ అవి తిరిగి గవర్నమెంట్ సెక్టార్లోనే కొనసాగించేలాగా ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాము, వైద్య విద్యని పేదవాడికి దూరం చేస్తూ ఉన్నాడు, పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆరోగ్యం భద్రత ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వంగా ఆరోగ్యాన్ని నమ్మకానికి పెట్టాడు, వైద్య విద్యను నమ్మకానికి పెట్టాడు. ఏదైనా సరే ప్రైవేటైజేషన్ అని కమిషన్ల కోసం, కిక్బ్యాక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజల నుంచి పూర్తి ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, వారి ప్రభుత్వానికి రానున్న కాలంలో ఇవి మరణ శాసనాలుగా మారబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.